ఐఫా అవార్డుల ప్రదానోత్సవం ఇటీవల రాజస్థాన్లోని జైపూర్లో అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన వివిధ విభాగాలకు సంబంధించి పురస్కారాలు అందజేశారు. అయితే గాయకుడు సోనూ నిగమ్ ఆలపించిన బ్యాక్కొటేషన్ మేరే డోల్ నా బ్యాక్కొటేషన్ పాటకు ఐఫా నామినేషన్లో చోటు దక్కకపో వడంపై సోనూ నిగమ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2025 ఐఫాకు నామినేట్ అయిన గాయకుల జాబితాను ఇన్స్టాలో షేర్ చేశారు. ఐఫా 2025కి నామినేట్ అయిన సింగర్స్ జాబితాని సోనూ నిగమ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీనికి బ్యాక్కొటేషన్ థాంక్యూ ఐఫా బ్యాక్కొటేషన్. ఏది ఏమైనా చివరికి మీరు రాజస్థాన్ ప్రభుత్వానికి సమాధానం ఇవ్వాలి కదా బ్యాక్కొటేషన్ అని రాసుకొచ్చారు. రాజస్థాన్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అయితే ఈ పోస్ట్ పెట్టడానికి ఓ కారణముంది. గత ఏడాది డిసెంబర్లో రాజస్థాన్లో సోనూ నిగమ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈవెంట్ మధ్యలో ఉండగానే వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇలా వెళ్లిపోవడాన్ని ఉద్దేశించి సోనూ నిగమ్ ఇలా స్పందించారు. ఈవెంట్ పూర్తయ్యే వరకు ఉండలేమనుకుంటే రాజకీయ నాయకులు కాన్సర్ట్కు హాజరు కావొద్దని కాస్త ఘాటుగానే అన్నారు. ఇది అప్పట్లో నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో అవార్డుల కార్యక్రమంలోకి రాజకీయాలు తీసుకొచ్చి సోనూ నిగమ్కి అవార్డు రాకుండా నాయకులే అడ్డుపడి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో సోనూ నిగమ్కి ఆయన అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. 2025లో బెస్ట్ సింగర్ కేటగిరీకి అర్జిత్ సింగ్, మిత్రాజ్, బాద్ షా, జుబిన్ నౌటియల్ నామినేట్ అయ్యారు. బెస్ట్ సింగర్ ఫిమేల్ కేటగిరీలో మేరే డోల్ నా పాటకే శ్రేయా ఘోషల్కి